హాయ్ హలో అండి. నేను అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది తేనె అని ఇచ్చారండి. ఇది ప్యూర్ చెట్టు నుంచి తీసిన తేనె అని ఇచ్చారు. ఇది మా అమ్మగారికి ఆయుర్వేదిక్ మెడిసిన్లో కలిపి తినిపించడానికని మేము ఖమ్మం అవతల భద్రాచలం దగ్గర నుంచి తీసుకొచ్చాము. అసలు పక్కా మోసం అండి ఇది. పైన కొంచెం ఏదైతే ఉందో అది మాత్రమే తేనె అండి, మిగతాది అంతా బెల్లం పాకం. యాక్చువల్గా ప్రతి ఒక్క దాంట్లో కల్తీ ఉంది, ఇది తినాలి ఇది తినొద్దు అనే ప్రతి ఒక్కళ్ళ మైండ్ని అసలు డిస్టర్బ్ చేసేస్తుంది. ఈ తేనె తీసుకొచ్చి చిన్నపిల్లలకు తినిపిస్తారు, పెద్దవాళ్ళు కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళ కోసం ఇలా ఇలా ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేయాలి అని ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే మనం యూజ్ చేస్తున్నాం. అసలు అది తేనె కాదా అని తెలుసుకోవడానికి కూడా మనకి నాలెడ్జ్ లేకుండా అయిపోయిందండి. ఇది యాక్చువల్గా ఫుల్ బాటిల్ మేము 1 లీటర్ బాటిల్ తీసుకొచ్చాము. ఎంత మేము పడేసి ఇట్లా పక్కకు చేసి చూస్తున్నా కూడా తేనె మాత్రం లేదండి. ఓన్లీ పైన ఏదైతే ఇలా కనిపిస్తుందో అది కొంచెమే తేనండి, మిగతా అది మొత్తం బెల్లం పాకం. మోసం అనేది అసలు ఎలా అయినా జరగవచ్చు అనే విషయాన్ని ఇది మాత్రం పక్కా నిజమండి. అసలు ఇది చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇది పేషెంట్స్ కోసం తేనెలో ఇది అవి ఆయుర్వేదిక్ పొడులు మందులు అవి కలిపి తినిపించాలి అని చెప్తుంటారు కదా, దానికోసం తీసుకునే ఈ వస్తువులో కూడా కల్తీ ఉంది. ఆరోగ్యం కోసం మనం సేవించాలి అనే విషయం పైన అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. ఇంత మోసమా అండి? చెట్టు తేనె అని కూడా బెల్లం పాకం చేసి పైన ఓన్లీ ఇప్పుడు ఎవరైనా కొనేటోళ్ళు కొంచెం రుచి చూడడానికి పైన పైన ఇట్లా చేతిలో వేసుకొని తింటారు కదా, ఆ కొంచెమే తేనండి, మిగతాది మొత్తం బెల్లం పాకం. ఎవరైనా కానీ ఇలాంటి తేనెలు అసలు కొనకండి. కొని మన ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడం తప్పితే వేరే ఏం లేదు. షుగర్ పేషెంట్స్, పారాలసిస్ వచ్చిన వాళ్ళు, వేరే వేరే రోగాలు ఉన్న వాళ్ళకు కూడా యూజ్ చేయాలని అంటున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఎగబడి తీసుకుంటున్నారు. ఇవి తీసుకోకుండా బ్రాండెడ్ అలాంటివి తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఎవరైనా చెట్టు తేనె అని తీసుకొచ్చి ఇస్తే మాత్రం తీసుకోకండి, మోసం.